నమస్తే, వెల్కమ్ టు ఎట్ నైన్. ఈరోజు మనం ప్రస్తుతము శ్రీ సుజనా చౌదరి గారి క్యాంపు కార్యాలయంలో ఉన్నాము. సో ప్రజల పట్ల సమాజ సేవే లక్ష్యంగా అంకిత భావంతో ముందుకు వెళ్తున్నటువంటి సుజనా చౌదరి గారు ఈ ప్రజా దర్బార్లో తెలుసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి అర్జీని తీసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కారమయ్యే దిశగా అడుగులు వేస్తున్నారు. అంతేకాదు దానితో పాటు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మెడికల్ హెల్త్ క్యాంపు కూడా నిర్వహిస్తున్నారనమాట. ఇది 22 నెలల నుంచి, అంటే ఎమ్మెల్యేగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఉచిత వైద్య శిబిరం కూడా నిర్వహిస్తున్నారనమాట. ఇందులో అంటే ఫస్ట్ ఏమో క్యాంప్ ఆఫీస్లో చేశారు, ఇప్పుడైతే ప్రజల వద్దకే వెళ్ళి వాళ్ళకి ఈ ఆరోగ్య సేవా సదుపాయాలు అందించడం జరుగుతుంది. సో 2 విడతల వారీగా అయిపోయిందనమాట. ఇది ఇక్కడితో ఆగదు, కంటిన్యూషన్గా జరుగుతూ ఉంటుంది. ఇందులో ఏమేమి ఉన్నాయి అని అంటే క్యాన్సర్కి మెడికల్ చెకప్, నెక్స్ట్ థైరాయిడ్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, డెంటల్, కంటికి సంబంధించినటువంటి సదుపాయాలు ఏదైనా సరే, ఎక్స్రే కానివ్వండి. నెక్స్ట్ త్వరలో క్యాన్సర్కి సంబంధించిన స్క్రీనింగ్ కూడా రాబోతుందన్నమాట. సో ఈ మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. డివిజన్ల వారీగా వెళ్ళి వారి వద్దకే వెళ్ళి, అంటే అందరికీ ఇప్పుడు ఎవరికైనా చూసుకుంటే అండి, ఎవరికైనా సరే ఏది ఇంపార్టెంట్? ఆరోగ్యము, విద్య, వైద్యము. సో ఈ 3 కరెక్ట్గా ఉంటే మనిషి తన పని తాను చేసుకొని ముందుకు వెళ్ళగలరనమాట. సో ఇలాంటి సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు. ఈ ప్రజల పట్ల అంకిత భావంతో ముందుకు వెళ్తున్నారనమాట. కాబట్టి మీరు ఏదైతే నిర్వహిస్తున్నారో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మీరు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోగలరు. ఇంకొక విషయం చెప్తున్నాను నేను మీకు, ఈ క్యాన్సర్కి సంబంధించిన స్క్రీనింగ్ ఏదైతే ఉందో అది మహిళలకు మాత్రమే. ఇది ఒకసారి మీరు గమనించగలరు. అండ్ మరొకసారి మీకు నేను విన్నవించుకునేది ఏంటంటే ఈ మెగా వైద్య శిబిరాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం సుజనా చౌదరి గారి క్యాంప్ ఆఫీస్లో ఉన్నాము. అయితే మనతో పాటు ఉన్నారు జనసేన డివిజన్ ప్రెసిడెంట్ అన్నటువంటి శరత్ కుమార్ గారు. శరత్ గారు, చెప్పండి ఒకసారి, ఈ సుజనా చౌదరి గారి నాయకత్వం ఎలా ఉంది? అంటే ప్రజల సమస్యల కొరకు ప్రజా దర్బార్ అనే ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు, అలాగే మెడికల్ క్యాంప్ కూడా నిర్వహిస్తున్నారు. అంటే ప్రజల వద్దకే వెళ్ళి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అనేది అది చిన్న విషయం కాదు. ఒకసారి మీ మాటల్లో. మరి ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో నిలబడుతున్నారంటేనే ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఎలక్షన్లో నిలబడి అఖండ విజయాన్ని సాధించిన తర్వాత ఆయన ఒకటే మాట చెప్పారు: విద్య, వైద్యం, ఆరోగ్యం, ఉపాధి, ఈ 3టికి కూడా ముందు మన పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ పేదరికం, మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ ఉండడం వల్ల ఈ 3టి మీద కూడా ముందు కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పి ఈ 3టి మీద మరి ముఖ్యంగా ఫోకస్ చేసి, అదేవిధంగా మరి ఆరోగ్యం పరిస్థితికి వస్తే గత 2 సంవత్సరాలుగా 2 విడతలుగా మెడికల్ క్యాంప్ నిర్వహించి మెడికల్ టెస్టులు, బ్లడ్ టెస్టులు, అదేవిధంగా డెంటల్, మరి అన్ని విధాలుగా ప్రజలకి ఉచితమైన మరి ఆరోగ్య సమస్యలు ఏదైతే ఉన్నాయో, దీర్ఘకాలిక సమస్యలు కూడా అవన్నీ టెస్టులు చేయించి అందరం కూడా ఈ మెడికల్ క్యాంపులో ఫ్రీగా ఉచితంగా మెడిసిన్స్ ఇవ్వడం, అదే ప్రతి నెల కూడా ప్రతి ఒక్కరికి మెడిసిన్స్ ఉచితంగా ఇవ్వడం. అదేవిధంగా ప్రజా దర్బార్ విషయానికి వస్తే అన్ని నియోజకవర్గాల విధంగా భిన్నంగా ఎమ్మటే ఏదే ప్రజల సమస్యలు ఉన్నాయో ఆ ప్రజా దర్బార్లో తక్షణమే ఆ ప్రజల సమస్యలు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరూ సేకరించి ఎమ్మటే ఆ సమస్యపై ఇది చేసి పరిష్కారం చేసే విధంగా ఇక్కడ ఎన్డీఏ కూటమి కార్యాలయం, అదే సుజనా చౌదరి గారి టీము, అదేవిధంగా మరి ఇక్కడ నియోజకవర్గ కార్యదర్శి శ్రీధర్ గారు కూడా ఎమ్మటే తక్షణమే ఆ చర్యలు తీసుకొని మరి ఎంఆర్ఓ అయితే అని, విఆర్ఓ అయితే, ఏదైనా కలెక్టర్ గారు అయితే, మున్సిపల్ కమిషనర్ గారు అయితే ఎమ్మటే తక్షణమే వాళ్ళకి కాల్ చేసి ఈ పరిష్కారాన్ని ఎమ్మటే 1-2 రోజుల్లో, వీలైతే ఒకే రోజుల్లో మరి ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే విధంగా మరి ఈ కార్యాలయంలో సమస్యలను క్లియర్ చేయడం జరుగుతుంది. ఓకే, ప్రజల వద్దకే వైద్య సదుపాయాలు తీసుకెళ్తున్నప్పుడు సో ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? అంటే ఏ విధంగా ఉంది? 22 డివిజన్లు ఉన్నాయి మేడం ఇక్కడ ఈ నియోజకవర్గంలో. వారానికి 2-3 డివిజన్లు తీసుకొని ఏదైతే ఆ డివిజన్లో సుమారుగా ప్రతిరోజు 200 నుంచి 300 మందికి ఉచితంగా మరి ఎవరైతే ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా మరి ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈ రాష్ట్రంలో ఎవరు కూడా
ఎవరు కూడా చేయని పని మరి ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు చేయడం హర్షణీయం. ఓకే, మీ మాటలు బట్టి చూస్తుంటే పేదల కోసం పుట్టిన నాయకుడు సుజనా చౌదరి గారు అనుకోవచ్చా? అవును మేడం, ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ. అలాగే మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకుడు అయినటువంటి హుస్సేన్ గారు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం ఒకసారి. నమస్తే అండి హుస్సేన్ గారు. అయితే ఇప్పుడు సుజనా చౌదరి గారు ప్రజా దర్బార్తో పాటు మెడికల్ హెల్త్ క్యాంప్ కూడా నిర్వహిస్తున్నారనమాట. 22 months నుంచి, అంటే పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నిరంతరం ప్రజల కోసమే సామాజిక అభివృద్ధి లక్ష్యంగా ప్రజల పట్ల అంకిత భావంతో పనిచేస్తున్నారనమాట. దాని గురించి మీరేం చెప్తారు? మాకు పశ్చిమేశ్వరంలో మా అదృష్టం అమ్మ ఇట్లాంటి నాయకుడు దొరకడం. ఎంతోమంది వేల కోట్లు ఉన్న వాళ్ళు హృదయం కూడా ఉండాలి, సాయం చేద్దాం పేదవాళ్ళకని. కానీ మంచి హృదయం గల ఎమ్మెల్యే గారు దొరికారు మాకు, సుజనా చౌదరి గారు. వారు చేసిన సేవలు ఏంటంటే కార్పొరేటర్ వైద్యులు ఏంటి చెయ్యితే 50,000 25,000 అవుతాయి, అటువంటి వైద్యం చేపిస్తున్నారు పేద ప్రజలకి. ఎప్పుడు మాలాంటి వాళ్ళు గుమ్మం తొక్కలేమన్నమాట. గుమ్మం తొక్కకుండా ఉండే అటువంటి దగ్గరికి కాళ్ళ దగ్గరికి తెచ్చి డీజును బస్సులు పెట్టి ఖరీదు గల బస్సులు పెట్టేసేసి ఆ బస్సులలో ఈ 2 రోజులు ఇక్కడ ఉండడం, మళ్ళీ 2 రోజుల తర్వాత పక్క డీజన్కి తీసుకెళ్ళడం. ఈ విధంగా బస్సులతో సర్వీస్ చేపిస్తూ మంచి వైద్యం చిన్న ముసలోళ్ళకి, పిల్లలకి, ఎవరికి ఏ రోగం వచ్చినా సరే అన్ని రకాలుగా కూడా మంచి సేవలు అందిస్తున్నారమ్మా. మేమంతా కూడా పశ్చిమేశ్వరంలో స్టార్టింగ్లో వచ్చినప్పుడు బీజేపీ అంటే భయపడ్డారు, సాయిబులకు వీళ్ళు ఇబ్బంది పెడతారు అది ఇదని. ఇప్పుడు సుమారుగా నేను వచ్చి కూడా 2 సంవత్సరాలు దాటిపోయింది. సార్ గారికి సర్వీస్ చేసాము మేము ఎమ్మెల్యేగా, ఆయన గెలవడానికి కృషి చేసాము. అప్పటి నుంచి మన ఊర్లో కానీ మన రాష్ట్రంలో కానీ బీజేపీలో ఎవరన్నా ఒక ముస్లింని ఒక మాట అన్న దాఖలా లేవమ్మా. మేము పనిచేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఆపోజిట్ వాళ్ళు ఇవన్నీ కల్పిస్తున్నారు. అయినా మా సుజనా చౌదరి గారు ఏం చెబుతారంటే ఆపోజిట్ ఆయన కూడా మన ప్రత్యర్థి, ఆయన మనకి విరోధి కాదు, అంతే తప్ప ఆయన మీద మనం ఏం కామెంట్ చేయకూడదని కూడా చెప్తాడమ్మా. గొడవలు అంటే ఈ గుమ్మల్లో పట్టడానికి లేదు, గొడవ పట్టడానికి ముఖ్యంగా ఈ ఆఫీస్ సెక్రటరీ గారు పత్తిపాటి శ్రీధర్ గారు, ఆయన గారు కూడా ఒక్క మాట ఎవరన్నా అన్నా ఏదైనా ఒప్పుకోడమ్మా. మేము చాలా ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు ఏరే పార్టీలలో ఉండే కేసులు పెట్టుకోవడం, చచ్చిపోయిన దాకా జైలు చుట్టూ కోర్టు చుట్టూ తిరగడం అట్లాంటి ఏమి లేవమ్మా. సుజనా చౌదరి గారు నిర్వహిస్తున్నటువంటి సుజనా ఫౌండేషన్ హెల్త్ క్యాంపులో మనం ఇంకో విషయం కూడా మనం తెలుసుకోవాలి. ఏంటో తెలుసా? సుజనా మిత్ర. దీంట్లో పర్టికులర్గా కొంతమందిని నియమించి వర్క్ చేపిస్తున్నారనమాట. ప్రజల వద్దకే వెళ్ళి వారికి ఎటువంటి సమస్యలు ఉన్నాయి, హెల్త్ పరంగా కావాలి, ఏ రకమైన సమస్యలు ఎలా ఉన్నాయి అనే దానికోసమే పర్టికులర్గా కొంచెం నియమించి వర్క్ చేపిస్తున్నారు. ప్రస్తుతం వారిలో ఒకరైతే మనతో పాటు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. లక్ష్మీ ప్రసన్న గారు, నమస్తే అండి. నమస్తే అండి. ఇంకే ప్రతి శని ఆదివారాల్లో సారు మొబైల్ మెడికల్ వ్యాన్స్ని అలర్ట్ చేయడం జరుగుతుంది. అది ఏంటంటే మధ్య పేద తరగతి జనాలకి హెల్త్ పరంగా కంటి సమస్య అవ్వచ్చు, డెంటల్ సమస్య కానీ, ఆర్థోపెటిక్ కానీ, జనరల్ సమస్యలు ఏదైనా కానీ ఆ డివిజన్ పరిధిలోనే ఒక ఏరియా క్యాంపుని నిర్వహించడం, ఆ జనాల ప్రజలకి తెలియజేయడం, ఆ జనాలకి ఓపీలు రాసి ఆ హెల్త్ అక్కడే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటని రెక్టిఫై చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ఫస్ట్ ఒక విడత చేయడం జరిగింది. ఇప్పుడు ఇది 2వ విడత మళ్ళీ మొన్న 43 డివిజన్లో నుంచి మళ్ళీ మొదలు పెట్టడం జరుగుతుంది. ఇదేంటంటే ఒక ఆదివారము శనివారము ప్రతి ఒక్క డివిజన్, ఒక్కొక్క డివిజన్కి ఒక వారం, అలాగే 22 డివిజన్స్లోకి 22 హెల్త్ క్యాంప్స్ వ్యాన్స్ వెళ్తాయి. అంటే జనాల దగ్గరికే వైద్యం కోసం మా సార్ పెట్టిన ఫస్ట్ పాయింట్. ఓకే, ఇప్పుడు వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు కదా, ఇందులో ఏ రకమైనవి ఉన్నాయి, అంటే ఎలాంటి ట్రీట్మెంట్ నడుస్తుంది, అది ఒకసారి మీరు మీ మాటల్లో. అది 2D ఎకో, ఎక్స్రే, ఈసీజీ, జనరల్ వాళ్ళకి ఏ సమస్య అయినా కానీ, కంటి సమస్య అని, డెంటల్ అయినా కానీ, వాళ్ళకి షుగర్, బీపీ, ఆల్మోస్ట్ ఆల్ అన్నీ అక్కడే నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే వాళ్ళకి సంబంధించిన అక్కడ డాక్టర్స్ చెప్పడం జరుగుతుంది. మెడిసిన్ కూడా సార్ ద్వారా ఫ్రీగా ప్రజలకు అందజేయడం జరుగుతుంది మేడం. ఇక్కడ సుజనా మిత్రలో వర్క్ చేస్తున్నటువంటి సునీత గారు కూడా ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. మీరు నార్మల్గా ఇప్పుడు సుజనా మిత్రలో వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే మీ డివిజన్ 48 మీరు మీ డివిజన్లోకి వెళ్ళి ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల సమస్యలు కనుక్కుంటారు, అలాగే హెల్త్కి సంబంధించింది కూడా మీరు తెలుసుకుంటూ ఉంటారు కదా. ఇప్పుడు మళ్ళీ హెల్త్ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నారనమాట, ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. అంటే ఇందులో అన్ని రకాల సమస్యలు ఏమున్నా సరే ప్రజలకి ట్రీట్మెంట్ అనేది జరుగుతుందని చెప్పారు. ప్రజల వద్ద ఎలాంటి స్పందన ఉంది? చాలా మంచి స్పందన ఉంటుంది. ఇప్పుడు మెడికల్ క్యాంపులు ఏ వారం జరుగుతాయో మాకు ముందుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. వచ్చినప్పుడల్లా ప్రతి సుజనా మిత్ర కూడా
వెళ్ళి మా డివిజన్స్లో చెప్తాం, పలానా డేట్కి పలానా డివిజన్లో జరుగుతున్నాయి మెడికల్ క్యాంపులు, మీరు రండి అని చెప్తాం. ఎవరికైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఫోన్ మాకు ముందు చెప్తారు, మాకు ప్రాబ్లం ఉందమ్మా ఎప్పుడు జరుగుతాయి అని అడుగుతుంటారు కదా. అడిగిన వాళ్ళకి మేము చెప్తూ ఉంటాం, పలానా డేట్కి పలానా డివిజన్లో జరుగుతూ ఉంటాయండి రండి అని చెప్తాం. వాళ్ళు వచ్చి చూపించుకుంటారు. చూపించుకొని ముఖ్యంగా మా డివిజన్లో బాగా పేదవారు ఎక్కువగా ఉంటారండి. కళ్ళకి బాగా చూపించుకునే వాళ్ళకి ఆపరేషన్లు కూడా ఫ్రీగానే చేస్తారు. ఓకే. సో అంటే టెస్ట్ అయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి మీరు ఆ డేట్ ఫిక్స్ చేసి ఆపరేషన్ ఎట్లా అండి, మీ టీమే తీసుకెళ్తుందా పర్టికులర్గా, లేకపోతే ఎలాగా? టీమే తీసుకెళ్తారు. తీసుకెళ్ళి ఎక్కడైతే మనం మెడికల్ క్యాంప్ నిర్వహించామో అక్కడే తీసుకెళ్ళి వాళ్ళకి ఆపరేషన్ చేసి మళ్ళీ అక్కడే వదిలిపెడతారు. బస్సులో తీసుకొచ్చి వదులుతారు. ఓకే. మీరు సుజనా విద్రాలో వర్క్ చేస్తున్నారు. ప్రజా సమస్యల కొరకు ఆల్రెడీ ప్రజా దర్బార్ను ఒక వేదిక కల్పించడం జరిగింది. నెక్స్ట్ ప్రజల వద్దకే ప్రజాసేవ కొరకు ఒక వైద్య సదుపాయాన్ని కల్పించడం అయితే జరిగింది. సో దానికి మీరేం చెప్తారు మీ మాటలు? అంటే రాజకీయ నాయకులకు, సినిమా యాక్టర్లకి పుట్టినరోజు అప్పుడే మెడికల్ క్యాంపులు నిర్వహిస్తుంటారు. అది కేవలం ఒక 4 గంటలు మెడికల్ క్యాంప్ నిర్వహించి తూతూ మాత్రం గెలిపే ఈ విజయవాడ నగరానికి పరిచయమైన మెడికల్ క్యాంప్ అండి. ఒక 20 ఏళ్ళ నుంచి కంటిన్యూగా ఒక సినిమా యాక్టర్ పుట్టినరోజుకో, రాజకీయ నాయకులు పుట్టినరోజుకో అదొక ప్రక్రియ. కానీ సుజనా చౌదరి గారి ఎమ్మెల్యే అయిన తర్వాత నుంచి ఆ ప్రక్రియకి మార్పు మొదలైంది. అంటే ఎటువంటిది అంటే, ఒక మెడికల్ క్యాంప్ అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా మనం ఏదైతే ఇక్కడ మెడికల్ క్యాంపులో వాళ్ళకి అందిస్తున్న సేవలు ఉన్నాయో ఆ సేవల్లో ఏదైనా ఒకటి తేడా అని తెలిస్తే పై డాక్టర్లు సంప్రదించి వాళ్ళకి ట్రీట్మెంట్ అయ్యేదాకా కూడా మనం వాళ్ళని మానిటర్ చేస్తూ ఉంటాం. అది క్యాన్సర్ అవనండి, హార్ట్కి సంబంధించిన అవనివ్వండి, కిడ్నీకి సంబంధించిన అవనండి, ప్రతి కేసు కూడా మనం ఇక్కడిని మానిటర్ చేస్తూ ఉంటాం. దానికి సుజనా టీం ద్వారా కూడా ప్రతి హాస్పిటల్లో, అంటే మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో అలాగే ఎన్ఆర్ఐ హాస్పిటల్లో మాకు టీం ఉంది. వీళ్ళని పర్యవేక్షిస్తుంటుంది అన్నమాట. మనం ఇక్కడి నుంచి ఎవరైతే ప్రాబ్లంతో వెళ్తున్నారో వాళ్ళని పర్యవేక్షిస్తుంటుంది. వాళ్ళ సాధక బాధలు, వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి చౌదరి గారు సుజనా ఫౌండేషన్ ద్వారా సేవలు అందిస్తుంటారు. ఓకే. ఈ వైద్య శిబిరంలో కొన్ని హాస్పిటల్ పార్టిసిపేట్ చేస్తాయి కదా, అవేవో హాస్పిటల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి? అది ఒకటి పీవీఆర్ హాస్పిటల్ ఒకటి, ఆంధ్ర హాస్పిటల్ ఒకటి, గవర్నమెంట్ దంత వైద్యశాల ఒకటి, అమరావతి కంటి పరీక్ష హాస్పిటల్ ఒకటి, ఇలా ఇంకా మిగతా వాళ్ళు కూడా వస్తామంటున్నారు. కానీ వీరి సేవలు బాగున్నప్పుడు మరి మిగతా వాళ్ళు కూడా క్వాలిటీ, ఇప్పుడు వీళ్ళు చేసే సేవలు చూసి మేము కూడా మమ్మల్ని కూడా తీసుకోండి వస్తున్నారు పాపం సార్ దగ్గరికి. కానీ ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు కదా అని చెప్పి ఆగుతున్నాము. ఇంకా చాలా మంది రావడానికి సిద్ధపడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ కరెక్ట్గా జరుగుతుంది సర్వీసు. ఎవరైతే బాధితున్నారో వాళ్ళు కూడా స్వచ్ఛందంగా చూసి మాకు కరెక్ట్ రిపోర్ట్ ఇస్తున్నారు, మందులు ఇస్తున్నారు, ప్లస్ గైడెన్స్ ఇస్తున్నారు. ఫుడ్లో క్వాలిటీ ఏమేమి మార్చుకోవాలి, జీవన ప్రమాణాలు ఎలా మార్చుకోవాలి, ఇది కూడా గైడెన్స్ ఇస్తున్నారు. క్యాన్సర్ ఎలా గుర్తించాలి, ఆడవాళ్ళకి స్క్రీనింగ్ టెస్ట్, అంటే ఒక ఆడపిల్ల ఎలాగ ప్రవర్తించాలి పెళ్ళికి ముందు పెళ్ళైన తర్వాత, అలాగే అది కూడా మహిళా మీటింగ్లు పెట్టి చెప్పడం కూడా జరిగింది. నియోజకవర్గం మొత్తం దాదాపు ఇక్కడ డ్వాక్రా మహిళలు ఉంటారు విజయవాడ నగరంలో, ఎక్కువ 1 టౌన్లో దాదాపు 1600 గ్రూపులు ఉంటాయి. ప్రతి గ్రూపును టచ్ చేసాం. ప్రతి గ్రూప్ మహిళలను టచ్ చేసి వారు జీవన విధానాన్ని మార్చుకునే విధంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు వస్తాయి ఫ్యూచర్లో, ఆ ఇబ్బందులు ఎలా రిక్వెంట్ అవ్వాలి అని ఒక మహిళా టీం ద్వారా ప్రతి ఒక్కరు కూడా మేము మోటివేట్ చేసాం. ఓకే. ఈ మెడికల్ క్యాంప్ అనేది ప్రజలకి కొంతవరకు రీచ్ అయిందా, లేకపోతే పూర్తిగా రీచ్ అయిందా? అంటే ఇది చెప్పే కదా మేడం గారు, 20 ఏళ్ళగా చూస్తున్న మెడికల్ క్యాంపులు చూసి ఇది అటువంటి మెడికల్ క్యాంప్ అనుకున్నారు, పడ్డారు. ఒక రౌండ్ ఇప్పుడు 22 డివిజన్ టచ్ చేసినకల్లా అలాగే అనుకున్నారు. కానీ ఇప్పుడు మారింది. మొన్న రీసెంట్గా మొదటి కాంచి స్ట్రెంత్ పెరిగిపోతుంది, వచ్చేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ బయటికి వెళ్ళి ఈసీ తీపించుకోవాలన్నా, టూడీఏకో చేర్చుకోవాలన్నా 2000 రూపాయలు, 2000 రూపాయలు రోజు వేస్ట్ అవుద్ది. ప్లస్ రక్తపరీక్ష చేయించుకోవాలంటే ఒక 500తో 1000 రూపాయలు అయిపోతున్నాయి. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది నియోజకవర్గంలో సుజనా చౌదరి గారు 2 మెడికల్ మొబైల్ వ్యాన్లు పెట్టి పబ్లిక్గా ఏ డివిజన్ ఉందో ఆ డివిజన్ 2 రోజులు అక్కడే పెట్టేసి ఆ డివిజన్ ప్రజలందరికీ కూడా మెడికల్ చెకప్ చేస్తున్నారు. అందుట్లో ఇక్కడ ఈ 1 టౌన్ ప్రజల్లో ఎక్కువ మంది కర్షకులు, కార్మికులు ఎక్కువ. వీళ్ళు ఏంటంటే తలకాయ నొప్పి వస్తే ఒక టాబ్లెట్ వేసుకొని ఆ రోజు మర్చిపోతారు. కానీ అది దేనికి వచ్చింది తెలుసుకోరు. కొంతమంది గుండెల నొప్పి వస్తే గ్యాస్ అనుకుంటే టాబ్లెట్ వేసుకుంటారు. కానీ చౌదరి గారు ఏదైతే మొబైల్ మెడికల్ వ్యాన్ల ద్వారా ముందు హార్ట్కి, అంటే ఏ జబ్బుకైనా కొంత టైం ఉంటుంది, హార్ట్కి టైం లేదు. వచ్చిందంటే ఉంటాడు లేదా లేచిపోతారు మనిషి అని. అసలు ఇది ఈ మా నియోజకవర్గమే కాదండి, దీని ఎఫెక్ట్ టోటల్ విజయవాడ సిటీని పడింది. సుజనా చౌదరి గారు 2 మెడికల్ వ్యాన్లు పెట్టి ముందు ఈసీజీ 2D ఎక్కువ తీస్తున్నారు. దానివల్ల ముందు ఒక భరోసా ఉంది వాదులకి,
ఎందుకంటారా బాబు చూపెట్టినట్రా నేను నాకేం లేదు అయ్యా చౌదరి గారు నమస్కారం అని మా చెప్పి వెళ్తుంటారు అనమాట. బాబు నా పరిస్థితి బాగానే ఉందని, బాగా కొద్దిగా తేడా ఉంది హాస్పిటల్ రమ్మని అడిగినప్పుడు మేము వాళ్ళకి గైడెన్స్ ఇస్తున్నాం. మీకు వైట్ కార్డు ఉందా, లేదంటే ఇంకేమైనా కార్డు ఉందా, లేదా ఎల్ఓసి ఇప్పిస్తాం, మీకు ఎందుకు మేము ఉన్నాం అని పంపిస్తున్నాం. అదే ఓకే, ఫైనల్గా మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మా పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఎల్లప్పుడూ అమ్మవారి దైవాలు చల్లగా ఉన్నారు. కానీ సుజనా చౌదరి గారు వచ్చిన తర్వాత ఆ చల్లదనానికి కొద్ది తోడు పెరిగింది. అందుకని ఇద్దరు చల్లగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ అండి.